ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్కెళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనం ఈ దినం ఉదయం లేవగానే మన ఆలోచనలన్నీ దేని చుట్టూ తిరుగుతున్నాయి? ఈరోజు ఏం సంపాదించాలి, ఏమి తినాలి, లోకములో ఎలా ఎదగాలి, ముందుకు ఎలాగూ సాగిపోవాలి, ఇవే కదా మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు. కానీ ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయం దేవుని వాక్యం మనల్ని ఒక ఉన్నతమైన శిఖరము వైపు చూడమని పిలుపునిస్తుంది. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ శ్రమల దినాలలో కాలం నీ కళ్ళకు అంటుకున్న లోకపు పొరలను తొలగించి ఆత్మీయ సత్యాలను చూపే సమయం. ఈ ఉదయకాలపు ధ్యానం నీ ఆలోచన దృక్పథాన్ని మార్చి నిన్ను పరలోకపు వారసునిగా నిలవబెట్టబోతోంది. ఈ దినపు వచనములోని లోతైన ఆత్మీయ మర్మాలను మనము విశ్లేషణ చేస్తే, మీరు మృతి పొందితిరి, దీని అర్థం భౌతికమైన మరణం కాదు. నీవు క్రీస్తును అంగీకరించినప్పుడు నీ పాత స్వభావం, నీ పాపపు ఆశలు సిలువ వేయబడ్డాయి. చనిపోయిన మనిషికి లోకపు ఆకర్షణలు ఆనందాన్నివ్వవు. అలాగే ఆత్మీయముగా క్రీస్తుతో చనిపోయిన నీవు ఈ లోకపు అశాశ్వతమైన వాటి కోసం తప్పించకూడదు. పైనున్న వాటి మీదే నీ మనసు ఉండాలి. అంటే ఇది కేవలం ఏదో ఒక నిమిషము చేసే ఆలోచన కాదు. నీ మనస్సును అక్కడే స్థిరపరచాలి. పరలోకపు విలువైన ప్రేమ, పవిత్రత, నీతి మరియు దేవుని చిత్తం మీద నీ ధ్యానం ఉండాలన్నమాట. క్రీస్తులో దాచబడిన జీవం అంటే ఒక విలువైన రత్నాన్ని భద్రంగా దాచినట్లు దేవుడు నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును క్రీస్తులో భద్రపరిచాడు. లోకం నిన్ను చూసి ఏమీ లేనివాడివి అనొచ్చు, కానీ దేవుని దృష్టిలో నీవు పరలోకపు నిధిని కలిగి ఉన్నావు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఉదయాన్నే నువ్వు పడుతున్న టెన్షన్లు, ఆందోళనలు దేని గురించో? అన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళే ఆస్తిపాస్తుల గురించా? నువ్వు దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని లోకపు అశాశ్వతమైన సంపాదనకు ఖర్చు చేస్తూ నీ ఆత్మని పోషించడం మర్చిపోతున్నవేమో ఆలోచన చేసుకో. నీ ఆత్మీయ పెట్టుబడి పరలోకంలో ఉందా, లేక భూమి మీద ఉందా? భూ సంబంధమైనవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ దైవికమైనవి నిరంతరము నిలిచి ఉంటాయి. ఈ శ్రమల దినాలలో ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. నీ మనస్సు లోకపు బురదలో కూరుకుపోయిందేమో, లేక ఆకాశమంత ఎత్తున ఉన్న దేవుని వాగ్దానాల మీద నీ మనస్సున్నదేమో. పశ్చాత్తాపం అంటే భూమి వైపు చూస్తున్న నీ కళ్ళను పరలోకం వైపు తిప్పటం. విమానంలో పైకి ఎగిరినప్పుడు కింద ఉన్న పెద్ద పెద్ద భవనాలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. అలాగే నీవు నీ మనస్సును పైనున్న వాటి మీద పెడితే నీ జీవితంలో ఉన్న పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ప్రియదేవుని జనాంగమా, ఈ 40 దినాలు నీవు నీ ప్రాధాన్యతలను మార్చుకోవాలి. భూ సంబంధమైన ఆశలు నిన్ను బంధిస్తాయి, కానీ
దైవికమైన ఆలోచనలు నీకు విడుదల కలుగు చేస్తాయి. నీవు క్రీస్తుతో కూడా లేపబడ్డావు కాబట్టి నువ్వు రాజకుమారుడివి. రాజకుమారుడు వీధిలో పడి ఉన్న చెత్త కోసం ఆశపడ్డావు సుమా. నీవు దేవుని బిడ్డవు కాబట్టి ఈ లోకపు పాపపు ఆశల కోసం నీ ఆత్మ నమ్ముకోకు. ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతుంటుండగానే నీ ఆలోచనలు నూతనపరుచుకుంటే దేవుడు తన మహిమైశ్వర్యము నుండి ఆకాశపు వాకిళ్ళ విప్పి విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. ఉన్నతమైన వాటి మీద నువ్వు మనసు పెట్టినప్పుడు లోకపరమైనటువంటి ఒడిదుడుకులు నిన్నేమీ చేయలేవు. ఎంతో నిశ్చలమైన శాంతి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దైవికమైన జ్ఞానం ఇచ్చి దేవుడే నీకు బోధిస్తాడు. ఆఖరిగా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా ఆయనతో మహిమలో ప్రత్యక్షమవుతావు. నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు లోకపు చింతలతో అలసిపోయావేమో, భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో. ఈ లోకం ఒక మజిలీ మాత్రమే, పరలోకమే నీ గమ్యమని గ్రహించు. కింద పడి ఉన్న మట్టి కోసం ఆరాటపడొద్దు, కానీ పైన ఉన్న మహిమ కిరీటం కొరకు సిద్ధపడు. ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినములో ప్రభువా, నా మనస్సును లోకపు ఆశల నుండి విడిపించి నీ వైపు చూసే కండ్లు నాకు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. ఆయా ఈ శ్రమ దినాలలో మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి నీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించనని వాత్సల్యతను బట్టి నీకు వందనాలు. భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకోకుండా పైనున్న వాటి మీదనే దృష్టి సారించే కృపను మాకు అనుగ్రహించండి. పాత స్వభావాన్ని విడిచి క్రీస్తులో దాచబడిన నూతన జీవాన్ని మేము అనుభవించటానికి యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని నూతనపరచమని, మీ మహిమకు వారసులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.